ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు 390వ జయంతి ఉత్సవాలు భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పివి గౌతమ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు। జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు। రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు। భావితరాలకు గుర్తుండిపోయేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తుందని వారు తెలిపారు। రామదాసు మందిరం అభివృద్ధికి కృషి చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు। అంతకుముందు పట్టణంలో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు। ఉత్సవాల సందర్భంగా సంగీత కళాకారులు ఆలపించిన కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి। మన విశిష్ట సుస్వాగతం మన సంతోషం। రామదాస్ గారు మన నేలకొండపల్లి గ్రామంలో పుట్టి ఇక్కడి నుంచి మనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినందుకు ప్రతి సంవత్సరం మీరు మర్చిపోకుండా రామదాస్ గారిని మనం ఎప్పటికీ గుర్తుండేలా, మన భావితరాలు కూడా గుర్తుండేలా మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఈయన ఉత్సవాలు జరపడం చాలా సంతోషం। అదేవిధంగా దీని డెవలప్మెంట్ కోసం ఇప్పుడు మీరు అడిగిన కాంపౌండ్ వాల్ కానీ చుట్టూ మీరు ప్రహరీ కూడా అడుగుతున్నారు, ప్లస్ ఫ్లోరింగ్, ఇంకా అందరూ ఆరంగాలతో రెడీ ఎస్టిమేట్ చేయమని ఒక 75 లక్షల నుంచి 1 crore అయినా కూడా ఇమీడియట్ గా మీ అందరికీ తెలుసు అనుకుంటా టౌన్ కు ఒక 10 కోట్లు ఇచ్చారు। దానిలో నుంచి ఒక 75 to 1 crore ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చి తప్పకుండా రామదాస్ గారి ఈ కార్యక్రమాలన్నీ ఈ పెండింగ్ వర్క్స్ అని కూడా చేసేదానికి తప్పకుండా మన సంతోషం। రామదాస్ గారు మన నేలకొండపల్లి గ్రామంలో పుట్టి ఇక్కడి నుంచి మనకు ఎనలేని